అన్న మేము ఎప్పటి నుంచో కనీసం వాళ్ళు స్టే ఆర్డర్ కనీసం మాకు నోటీస్ అని ఇవ్వాలి కదన్న. మాకు కనీసం నోటీస్ ఇవ్వకుండా కూడా వచ్చి టైం ఇవ్వకుండా కూడా కూలగొడుతున్నారు. ఏం సార్ అని చెప్పేసి అంటే తీసిపోయి ఎమ్మటే జీబులెక్కి ఇస్తున్నారు. జీబులెక్కి ఇస్తున్నారు సార్. కనీసం నోటీస్ ఇవ్వాలన్నా వద్దా సార్? కనీసం నోటీస్ అని అడిగితే తీసిపోయి జీబెక్కిస్తున్నారు. మీకు ఎవరికైనా చెప్పాలా? ఆల్రెడీ ప్రజాపాలనని గెలిపించుకున్నారు, ఇందిరమ్మ పాలన అన్నారు, ఇల్లులు ఇస్తామన్నారు, ఏవి కూడా లేవలే. ఇదే సార్ ప్రజల పాలన అంటే ప్రజా గవర్నమెంట్ అని సార్. మీరు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ బీద వాళ్ళు ఉన్నారు, ఎక్కడ అనగారిన వర్గాల్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ అందరినీ హైడ్రాలు పెట్టడం, ఇల్లులు కోలుకోల్చడం అనేది బాగా జరుగుతుంది. ఇదే ప్రజాపాలన, ఇదే ప్రజల యొక్క గవర్నమెంట్. ఇది మేము కోరి తెచ్చుకున్నందుకు మాలాంటి వాళ్ళకి ఇంకా ఇప్పుడు మమ్మల్ని మా తరం కొట్టింది సార్. ఇప్పుడు 2 తరాలు నష్టపోయినట్టు. ఇప్పుడు ముందు మీలాంటి వాళ్ళు గెలిపిస్తే మాత్రం మేము చాలా అనగానే ఇంకా అసలు ఇక బనికి రాకుండా అయిపోతాం సార్. ఇంకో 5 ఏళ్ళు కూడా, ఈ 3 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా, ఇక 10 ఏళ్ళు అంటే మీరు 40 ఏళ్ళు ఇక అసలు ఇక వెనకట రజాకాల టైం వచ్చింది చూడని చూసినావు. ఇక దానికంటే అద్మాన స్థితికి వచ్చేస్తుంది. ఇక ఏమైనా ఇక వాళ్ళదే గవర్నమెంట్, వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే. 3 మంత్రులు ఉండి ఒక్కరు కూడా రానట్లేరా? వాళ్ళ సార్ వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి మీరు అడిగినా సార్ ఏమంటారు అంటే నాకేం తెలియదు. అది మీ తిరిగిన గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు తెలపోతే ఇంకెవరు చేస్తారు? వాళ్ళు మంత్రి మీ పొంగిలేటి మీ కాడు ఉన్న ఆయన. మేము కూడా ఆయనని మా ఖమ్మం జిల్లా తరఫున సార్ ఆయనని సీనన్న అని చెప్పేసి అని మా అన్న 10 సీట్లు పట్టుకొస్తున్నాడు. వాళ్ళకి అన్న ఖచ్చితంగా ఎదురు తిరిగిండు. మాకేదో అన్న న్యాయం చేసేటోడు అని చెప్పేసి అన్న కోసం 10 సీట్లు తెస్తానని చెప్పేసి ఇంకా మేము ఇచ్చినా ఇవ్వకపోయినా మిగతా మొత్తం కవర్ చేసుకొని అన్న కోసం పోరాటం చేసినాం. అన్న పార్టీ కోసం చేసినాం. అన్న పెట్టిన దీవెన ఏంటంటే 10 తరాలలో అన్నబోంటారని చెడుకులారు. మీరు బతకూడదు, మీరు ఉండకూడదు అని చెప్పేసి అని మాకు చాలా బుద్ధి చెప్పిండు. మాకు ఇక మా ఖమ్మంలో మీరు చేసుకోండి ఇక మీరు మా 4 బాటలు నడతారు. మీరు మంచి వాళ్ళపై మీరు మంచి ఇంకా